హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ టీ20 సిరీస్. 5 మ్యాచ్ టీ20 సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా వేదికగా జరిగింది. ఈ టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళకన్నా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీమిండియా చాలా నెగిటివిటీని ఫేస్ చేస్తుంది. రీసెంట్గా బీజీటీ సిరీస్లో న్యూజిలాండ్ పైన మనం వైట్ వాష్ అవ్వడం అందరికీ తెలిసింది. దానివల్ల మనం చాలా విమర్శలు ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నాం. అందుకే ఎలా అయినా మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి తీరాలనే మైండ్ సెట్తో వచ్చారు బరిలోకి. మన టీమిండియా కాంబినేషన్ చూస్తుంటే కూడా అదే విధంగా ఉంది. అందరినీ షాక్కి గురి చేస్తున్న విషయం ఏంటంటే సమీని టీంలోకి తీసుకోకపోవడం, అండ్ దట్ 3 స్పిన్నర్స్ ఆప్షన్స్ని తీసుకున్నారు. మ్యాచ్కి ముందు చాలా అనుమానాలు క్రియేట్ చేసింది. ఒకవైపు ఇంగ్లాండ్ని చూస్తే పేస్ అటాక్తో వచ్చారు, ఏమవుతుందో అని అందరూ అనుకుంటున్నారు. బట్ కెప్టెన్ సూర్యకి, కోచ్ గంభీర్కి మధ్య ఉన్న మాస్టర్ ప్లాన్ తర్వాత అందరికీ అర్థమైంది. ఆల్ ఇంపార్టెంట్ టాస్ మన కెప్టెన్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ లైనప్ మొత్తం పవర్ హిట్టర్స్తో నిండిపోయింది. ఇంకా రెగ్యులర్ ఓపెనర్స్ వాళ్ళ కెప్టెన్ బట్లర్ కాకుండా సాల్ట్ అండ్ బెన్ డకెట్ వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ నుంచే సాల్ట్ని హర్ష్దీప్ సింగ్ ఇబ్బంది పెడుతూ వచ్చాడు. బాగా ట్రాప్ చేసి సాల్ట్ని అవుట్ చేశారు. థర్డ్ బాల్ షార్ట్ లెంత్ బాల్ వేశాడు. దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయలేక సాల్ట్కి కేజ్ తగిలి క్యాచ్కి వెళ్ళింది. సంజు శాంసన్ ఏం కంగారు పడకుండా క్యాచ్ని ఈజీగా తీసుకున్నాడు. ఆ తర్వాత బట్లర్ తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి బ్యాటింగ్ని స్టార్ట్ చేశాడు. బెన్ డకెట్ కూడా ఎక్కువసేపు గ్రీజ్లో ఉండలేకపోయాడు. హర్ష్దీప్ బౌలింగ్లోనే స్వింగ్కి అడ్జస్ట్ అవ్వలేక అవుట్ అయిపోయాడు. ఈ వికెట్లో రింకు సింగ్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. వెనక్కి పరిగెడుతూ కళ్ళు చెదిరే క్యాచ్ని తీసుకున్నాడు. నెవర్ ఈజీ టు టేక్ దట్ టైప్ ఆఫ్ క్యాచెస్. ఆ తర్వాత బట్లర్ అండ్ బ్రూక్ మధ్యలో పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. హార్దిక్ పాండ్యా వేసిన 2వ ఓవర్లో బట్లర్ హార్దిక్ని టార్గెట్ చేసి బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఆ ఓవర్లో 20 రన్స్ వరకు రన్స్ ఇచ్చాడు ఇంగ్లాండ్కి. ఇంకా ఆ తర్వాత హర్ష్దీప్ సింగ్ ఆ రన్ రేట్ని స్లోగా తగ్గించాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో వరుణ్ చక్రవర్తి అసలైన గేమ్ని టేస్ట్ చూపించాడు. పవర్ ప్లే అవ్వగానే అక్షర్ని టార్గెట్ చేశారు. బ్రూక్ అండ్ బట్లర్ మధ్య పార్ట్నర్షిప్ పెద్దది అవుతున్నప్పుడు బ్రూక్ని అవుట్ చేసేశాడు చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి బ్యూటిఫుల్ గూగుల్ వేశాడు. బ్రూక్కి ఆన్సర్ కూడా లేదు. ఆ వెంటనే లివింగ్స్టోన్ కూడా సేమ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఒక్కసారిగా గేమ్ మూమెంటం మొత్తం ఇండియా వైపు తిప్పేశాడు వరుణ్ చక్రవర్తి. గేమ్ చేంజింగ్ ఓవర్ వేశాడు ఈరోజు మాత్రం. ఆ ఓవర్ తర్వాత ఇంగ్లాండ్ టీం కోరుకోలేకపోయారు. వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. జోస్ బట్లర్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెనుదిరిగారు. జాకోబ్ బెటెల్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని పిక్ చేయలేకపోయాడు. ఆ తర్వాత పాండ్యా బౌలింగ్లో బెటెల్ అవుట్ అయిపోయాడు. రెగ్యులర్గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. అక్షర్ పటేల్ తను వేసిన 2వ ఓవర్లో వికెట్లు తీసుకున్నాడు. స్కోరింగ్ రేట్ని ఎక్కడా వెళ్ళనీయకుండా ఆడుకున్నాడు. అక్షర్ పటేల్ అలా వికెట్ కూడా తీశాడు. స్పిన్ అటాక్ మాత్రం చాలా సాలిడ్గా అయ్యింది ఈరోజు. చక్రవర్తి బౌలింగ్లో బట్లర్ అవుట్ అయ్యాడు. దీనిలో మన తెలుగు కుర్రాడు ఎన్కేఆర్ ముందుకు డైవ్ వేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. ఫెంటాస్టిక్ గ్రాబ్ అసలు అది. జోస్ బట్లర్ పడ్డాక వాళ్ళ టైల్ ఎండర్స్ ఏదో ట్రై చేశారు, కానీ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. టోటల్గా 132 రన్స్ దగ్గర ఆల్అవుట్ అయ్యి ఇంగ్లాండ్ కుప్పకూలింది. మన బౌలింగ్లో 3 స్పిన్నర్స్ ఫెంటాస్టిక్గా వేశారు. అక్షర్, చక్రవర్తి, బిష్నాయ్ ముగ్గురు పొదుపుగా బౌలింగ్ వేశారు మరియు వికెట్లు కూడా చక్కగా తీసుకున్నారు. తర్వాత హర్ష్దీప్ సింగ్ మెయిన్ అసెట్గా మారాడు టీమిండియాకి. టీ20 ఫార్మాట్లో ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. తన డెబ్యూట్ చేసి 3 ఇయర్స్ బ్యాకే, అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు మన హర్ష్దీప్ సింగ్. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ తప్ప మిగతా బౌలింగ్ అంతా చాలా బాగా వేశాడు. ఓవరాల్గా ఏ గుడ్ అండ్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ బై టీమిండియా. ఇంకా మన చేజింగ్ చూస్తే వార్ వన్ సైడ్ చేసి పడేశాడు అభిషేక్ శర్మ. సంజు శాంసన్ ఫస్ట్ ఓవర్లో స్లోగా స్టార్ట్ చేసిన సెకండ్ ఓవర్లో మాత్రం విధ్వంసం చూపించాడు. ఏకంగా 22 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ కూడా తక్కువేం కాను అని అన్నట్టు రన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఆర్చర్ బౌలింగ్లో సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ వావ్ అనిపించేలా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. తిలక్ వర్మ జస్ట్ సపోర్ట్ ఇచ్చాడు. 255 స్ట్రైక్ రేట్తో తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు అభిషేక్ శర్మ. ఇది ఇంగ్లాండ్ మీద సెకండ్ హైయెస్ట్ 20 బాల్స్ హాఫ్ సెంచరీ. 79 రన్స్ చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు శర్మ. ఇంకా కూల్గా హార్దిక్ అండ్ తిలక్ గేమ్ని ఫినిష్ చేశారు. ఇండియా 7 వికెట్స్ తేడాతో ఇంగ్లాండ్ పైన గెలిచారు. బాల్స్ పరంగా ఇదే హైయెస్ట్ విక్టరీ. 43 బాల్స్ మిగిలి ఉండగానే మనం గేమ్ని గెలిచాం. మన టీమిండియా ఫుల్గా అవుట్ ప్లే చేశారు ఇంగ్లాండ్ టీంని. ఇదే విధంగా ఉంటే ఇంగ్లాండ్ వాళ్ళే సిరీస్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూద్దాం తర్వాత టీ20 మ్యాచ్లో ఏం జరుగుతుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.